ఫ్రెండ్స్, thumbnail చూడగానే మీకు అర్థమై ఉంటుంది మనం కాంట్రాక్ట్ కాస్టింగ్లో మనం అకౌంట్స్ అని చేయబోతున్నాము. ఇంతకుముందు వీడియోలు అంటే ఫస్ట్ వీడియోలో మన వీడియోని ఇదే కాంట్రాక్ట్ సంబంధించి ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్లయితే దీనికన్నా ముందు ఒక వీడియో అని చేస్తుంది. ఆ వీడియోని చూడండి, ఎందుకంటే దాంట్లో డీటెయిల్డ్గా ప్రొఫార్మా కానివ్వండి, తర్వాత మనకి ఒక పర్సంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎలా తీసుకోవాలి, 1/3 2/3 అని ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈజీగా ఎలాగ ఐడెంటిఫై చేయాలి, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో మన ప్రాబ్లమ్ని ఎలా ఫినిష్ చేయాలన్నది ఆ ప్రాబ్లంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పైన ఐకాన్స్లోను డిస్క్రిప్షన్లోను నేను వీడియో లింక్ అనేది పెడుతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, ఎందుకంటే ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఉంటాయి, అంటే మోడల్ వైజ్గా ఉంటాయి. మీరు అక్కడక్కడ మధ్య వీడియోస్లో చూసినట్లయితే మీకు కాంటాక్ట్ అంటే మీకు అర్థమయ్యే విషయం అనేది అంతగా అర్థం కాదు. మొత్తం కంప్లీట్గా వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమైతే ఒక సిరీస్లో పెడతాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రాబ్లం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టర్ నారీ కాంట్రాక్టర్ అండర్టేకెన్ సెవరల్ లార్జ్ కాంట్రాక్ట్స్ అండ్ హిజ్ లెడ్జర్ దోస్ కంటైనడ్ ఏ సపరేట్ అకౌంట్స్ ఫర్ ది ఈచ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏం లేదనండి, క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మిస్టర్ నారీ అనేవాళ్ళు ఒక కాంట్రాక్టరు, ఈయన చాలా రకాలైన కాంట్రాక్ట్స్ అని చేస్తూ ఉంటాడు. అదేవిధంగా లెడ్జర్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఇవి సపరేట్స్గా ఒక్కొక్క ఈచ్ కాంట్రాక్ట్కి సపరేట్ లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. On 31st December 1990, the account of contract number 101 showed the following the amount spent the term. ఇక్కడ ఏమన్నాడంటే 31st December 1999కి ఒక కాంట్రాక్ట్ అనేది రాసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే 91 కని రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మెటీరియల్ డైరెక్ట్ పర్చేజ్ వచ్చేసి 1,80,000, అలాగే మెటీరియల్స్ ఇష్యూడ్ ఫ్రమ్ స్టోర్స్ వచ్చేసి 50,000, అలాగే ప్లాంట్ అండ్ పర్చేజ్డ్ వచ్చేసి 1,60,000, వేజెస్ వచ్చేసి 2,44,000 అనేది పెట్టడం జరిగింది. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 24,000, అలాగే పోర్షన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 24,000 అనేది పెట్టుకోవడం జరిగింది. మొత్తం వచ్చేసి 7,12,000 అనేది మనం ఇక్కడ స్పెండ్ చేసాడు అమౌంట్ ఒక కాంట్రాక్ట్లో. అయితే ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? ది కాంట్రాక్ట్ వాస్ ఫర్ 15 lakhs and up to 31st 12/1990కి ఈ కాంట్రాక్ట్ అండి. అంటే 15 లక్షల వాల్యూ గల కాంట్రాక్ట్ ఇది. మనం వచ్చేసి ఇది 31st డిసెంబర్కి ఇది ఇలా ఉంది. తర్వాత వచ్చేసి మనకి 5,80,000 హ్యాడ్ బీన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. ఇప్పుడు మనం ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 5,80,000 అనేది రిసీవ్ చేసుకున్నాడు ఇన్ క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నాడు. ఇచ్ రిప్రజెంటెడ్ ద ఫుల్ అమౌంట్ సర్టిఫైడ్ లెస్ 20% రిటెన్షన్ మనీ. ఇంతకుముందు ప్రాబ్లంలో చూసినట్లయితే మనకి 80% అనేది డైరెక్ట్ అని చెప్పడం జరిగింది, 80% అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ లెస్ 20% రిటెన్షన్ మనీ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 80% అనేది స్పెండ్ చేసేసాడు, మనకి ఇంకా 20% రావాలి. దానికి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇంతకుముందు చూపించాను. అదేవిధంగా ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏముంది, ది మెటీరియల్స్ ఆన్ సైట్ అన్కన్జ్యూమ్డ్ వేర్ వాల్యూడ్ ఎట్ 15,000. ఇది వచ్చేసి ఆన్ సైట్ ఉంది కాబట్టి మన క్రెడిట్ వైపున ఆల్మోస్ట్ ఆన్ సైట్ ఉందంటే ఆన్ సైట్ అంటే మెటీరియల్ ఎట్ సైట్ అనే అర్థము. అలాగే ది కాంట్రాక్టింగ్ ప్లాంట్ వాస్ టు బి డిప్రిషియేటెడ్ 16,000. ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి క్రెడిట్ వైపునే వస్తుందండి. అండ్ ఆల్సో ప్రిపేర్ ద కాంట్రాక్ట్ అకౌంట్ షో దట్ ప్రాఫిట్ దేర్ హ్యాస్ బీన్ ఎర్న్డ్ అప్ టు డేట్. అలాగే టు బి టేకెన్ టు ప్రాఫిట్ అండ్ లాస్. మనకి దీంట్లో ఏం చెప్తున్నారంటే కాంట్రాక్ట్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకోండి, అదేవిధంగా ప్రాఫిట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూపించండి అప్ టు డేటు. టు బి ఎలా తీసుకుంటామో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ఎలా తీసుకుంటామో అనేది కూడా చూపించాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ప్రాబ్లం అనేది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి అమౌంట్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కాంట్రాక్ట్ నెంబర్ వచ్చేసి ముందు మనం టైటిల్గా ఏం రాస్తాము, కాంట్రాక్ట్ నెంబర్ 101 అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st 12/1990 డెబిటార్ అండ్ క్రెడిటార్ అని తీసుకోవడం జరుగుతుంది. మనకి లేవని మాత్రం మీరు వదలొద్దు, నేను నోట్స్ అనేది స్కాన్ చేయడంలో అప్పుడప్పుడు పోతూ ఉంటాయి.
అవి గమనించుకోవాలి. డెబిట్ క్రెడిట్ వేసుకోవాలి. తర్వాత పర్టికులర్స్ అమౌంట్ అనేది వేసుకోవడం జరిగింది. మెటీరియల్స్ వచ్చేసి మనం పర్చేజ్ చేసినట్టు 1,80,000 ఉంది. అలాగే ఇష్యూడ్ ఫ్రమ్ స్టోర్ నుంచి మనకు వచ్చినట్టు వచ్చేసి 50,000 వాల్యూ కలిగి వచ్చాయి పర్చేజ్ చేసినట్టు. మొత్తం 2,30,000 అనేది మనం ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత వేజెస్ వచ్చేసి 2,44,000 అనేది ఉంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,400 అనేది 2,400 కాదు 24,000 అండి. ఇక్కడ జీరో అనేది మిస్ అయిపోయింది, అంటే ప్రింట్లో రాలేదు, అంటే స్కాన్ చేసినప్పుడు 24,000. ఒకసారి గమనిస్తూ ఉండండి మీరు ఈ వాల్యూస్ అనేది. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 54,000 అనేది వేసుకోవడం జరిగింది. అలాగే ప్లాంట్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది కదా, ఇక్కడ ప్లాంట్ చూడండి, ఇక్కడ ప్లాంట్ పర్చేజ్ చేసాము 1,60,000 అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మార్కెట్ వెబ్సైట్, అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం అంతే, ఇంకెక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏది వేయాలో చూసుకోండి ఒకసారి. మనం వచ్చేసి తర్వాత మెటీరియల్ ఆన్ సైట్ వచ్చేసి 15,000 ఉంది కదా, మెటీరియల్ ఎట్ సైట్ అనేసి 15,000 అనేది ఇవ్వడం జరిగింది. బై ప్లాంట్ ఎట్ సైట్ అంటే డిప్రిషియేషన్ చేసాము. డిప్రిషియేషన్ మనకు చేయలేదు, ఆల్రెడీ చేసేస్తున్నారు 16,000 అంటే ఎప్పుడైనా డిప్రిషియేషన్ చేసేటప్పుడు ఆ ప్లాంట్ అంటే ఆ అసెట్కి సంబంధించిన టోటల్ అమౌంట్ ఉంది, దాంట్లోంచి తీసేసి మనం వేసినట్లయితే మిగిలిన అమౌంట్ని మనం డిప్రిషియేషన్ కిందకి చూపించుకుంటాము. అది ఏంటంటే 1,44,000 అనేది ప్లాంట్ ఎట్ సైట్లో ఉన్న వాల్యూ. ప్రస్తుతం ప్లాంట్ యొక్క వాల్యూ వచ్చేసి 1,44,000 అనేది ఉంది. తర్వాత మనం వర్కింగ్స్ ప్రోగ్రెస్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. దీనికి వచ్చేసి వర్క్ సర్టిఫికేట్ అండ్ వర్క్ సర్టిఫికేట్ అనేది రెండు చూడాలి. బట్ వర్క్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ మనకి చెప్పలేదు. ఇక్కడ పర్సంటేజ్ రూపంలో సర్టిఫైడ్ లెస్ 20% రిటెంప్షన్ మనీ, అంటే రిటెంప్షన్ మనీ రాలేదు, 20% రాలేదు, 80% వచ్చింది. 80% ఎంతండి 28%లో 20% రాలేదు మనకి. 5,80,000 అనేది అమౌంట్ ఉంది మనకి 80%కి. 20% అంటే లెస్ రిటెంప్షన్ మనీ రావాలి. దానికి ఎలా చేస్తామంటే ఇక్కడ గమనించండి, వర్క్ సర్టిఫికేట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన అమౌంట్, రిసీవ్డ్ అమౌంట్ ఇంటూ ఇక్కడ 80 ఎందుకు వేసుకున్నామంటే మనకి 20 రాలేదు, ఎంత వచ్చి ఉంటుంది 80%. కాబట్టి 100/80 వేసుకున్నట్లయితే మనకి మొత్తం కలిపి 20%కి మొత్తం 20% యాడ్ చేసుకొని మొత్తం వచ్చేసి 7,25,000 అనేది రావాలి. 7,25,000 అనేది రావాలి. అది అమౌంట్ తీసుకొచ్చేసి ఇక్కడ వేసుకుంటాము 7,25,000. ఇక్కడ వర్క్ అన్సర్టిఫైడ్ ఏమీ లేవు కాబట్టి మనం నిల్లని పెట్టేసి ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే మనకి క్రెడిట్ వైపున ఎక్కువ అమౌంట్ అనేది ఉంది కాబట్టి 8,84,000 అనేది ఉంది. ఇటువైపున 8,84,000 అనేది వేసుకున్నాము. ఇక్కడ టోటల్ చేసుకున్నట్లయితే మనకి డిఫరెన్షియల్స్ వచ్చేసి మనకి 1,72,000 అనేది రావడం జరిగింది. దీన్ని నోషనల్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని రాసుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ వీడియోలోనే చెప్పాను, మనం CA కానివ్వండి CMA చేసే వాళ్ళకి ఇక్కడికి ప్రాబ్లం అనేది క్లోజ్ అవుతుంది కాంట్రాక్ట్ సంబంధించి. ఇక్కడ మనకి డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో బీకామ్ కానివ్వండి BBA కానివ్వండి మిగతా ఏమైనా అకౌంట్కి సంబంధించి చదువుతున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ అనేది ముందుకెళ్లాల్సి ఉంటుంది. నోషనల్ ప్రాఫిట్ ద్వారా కనుక్కున్న తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత పంపించాలి, అదేవిధంగా రిజర్వ్స్కి ఎంత పంపించాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అది ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాము. నోషనల్ ప్రాఫిట్ వచ్చేసి 1,72,000 అనేది ఉంది. 1,70,000 వచ్చేసి బైలో వేసేసుకున్నాము. ఇలాగ వచ్చేసి బ్రాడ్ డౌన్ అని రాసేసుకున్నాము. 1,70,000 1,72,000 అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఆ వీడియోలో చూసినట్టయితే నేను PDF అనేది ప్రొవైడ్ చేస్తుంటాను. దాని కింద వచ్చేసినట్టయితే 25% నుంచి 50% లోపు పర్సంటేజ్ కానీ వచ్చినట్లయితే మనం 1/3 ఫార్ములాని యూజ్ చేసేసుకొని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి షేర్ చేయడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఒక పర్సంటేజ్ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే 50% నుంచి 90%కి వచ్చేసి 2/3 అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఎలా కనుక్కోవాలి పర్సంటేజ్ అని అడగచ్చు. వర్క్ సర్టిఫికేట్ ఎంత వాల్యూ ఉందో వర్క్ సర్టిఫికేట్ 7,20,000. అలాగే కాంట్రాక్ట్ ప్రైజ్ ఎంత అండి 15 లక్షలు. 15 lakhs ఇంటూ 100 చేసినట్టయితే 48.33 వచ్చింది. 48.33 అంటే 50% కన్నా కిందే కాబట్టి తక్కువే కాబట్టి మనకి ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేసి నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 1/3 ఎందుకు వచ్చింది 50 కింద ఉంది
25కి పైన 50కి కింద 25 కింద ఏమైనా ఉన్నట్లయితే 25% కన్నా తక్కువ ఉన్నట్లయితే డైరెక్ట్ అనేది వేసేయచ్చండి. ఎలా వేసేస్తామంటే నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ ఇష్యూడ్ బై వర్క్ సర్టిఫైడ్ అని వేసేస్తాము. 25% కన్నా ఎక్కువ ఉంది, 50% కన్నా తక్కువ ఉంది కాబట్టి 1/3 వేసేసుకుంటాము పర్సంటేజ్. ఇక్కడ వచ్చేసి క్యాష్ ఇష్యూడ్ వచ్చేసి 5,80,000 అనేది ఉంది, అండ్ వర్క్ సర్టిఫైడ్ వచ్చేసి 7,25,000 ఉంది కాబట్టి ఇక్కడ వేసేసుకున్నాము. క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 45,869 అనేది అమౌంట్ అనేది రావడం జరిగింది. ఆ అమౌంట్ని సెవెన్ అండి, ఈ అమౌంట్ వచ్చేసి 7 అండి, 75,867 రూపీస్ అనేది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాము. మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని మనం వర్కింగ్ ప్రోగ్రెస్ బ్రాకెట్లో వచ్చేసి మీరు రాసుకోండి, రిజర్వ్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం మన కంపెనీకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మిగిలిన అమౌంట్ని ఇక్కడ దాచడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా చేసాము ఎందుకు చేసాము అన్నది. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.